హలో గాయ్స్, ఇవాళ అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బాయిల్డ్ ఎగ్తో ఎగ్ కీమా కర్రీ. సో చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మనకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ చిన్న సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కాస్త కరివేపాకు వేసి మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక టమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్లో వేసుకోవాలి. సో ఇవి మంచిగా వేగాలి. వేగిన తర్వాత అందులోనే కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసి మంచిగా మగ్గనివ్వాలి. సో ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో అలా వచ్చిన తర్వాత అందులో కర్రీకి సరిపడినంత కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకొని కొద్దిసేపు అలాగే వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకొని క్యారెట్ తురిమే దాంతో మంచిగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. సో ఆ పక్కన పెట్టుకున్న ఎగ్ని ఇప్పుడు మనం ఆనియన్ వేయించాం కదా, అందులో వేసేయాలి. అందులో వేసి మంచిగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత అందులో ఉన్న ఎగ్లోని ఎల్లో కలర్ మనకు కొంచెం వాటరీగా అవుతుంది. సో అప్పుడు కాస్త కొబ్బరి పొడి, ధనియా పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకుంటే ఏంటంటే ఆ ఎగ్ ఎల్లోది కూడా మనకు మంచిగా స్ప్రెడ్ అయిపోయి కొంచెం వాటరీ లాగా అయ్యి సూపర్ టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని కాసేపు ఉంచి దింపేసి సర్వ్ చేసుకోవాలి. ఎగ్ కీమా కర్రీ రెడీ.